విరామానంతరం స్వరార్చన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ గంగాధర శాస్త్రి గారి స్వాగతాన్ని పరిశీలిద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు ఎల్ వెంకట గంగాధర శాస్త్రి 27 జూన్ 1967లో జన్మించారు. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. తల్లి శ్రీలక్ష్మి, తండ్రి కాశీ విశ్వనాథ శర్మ. గంగాధర శాస్త్రి BA చదువుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోనే వీరి విద్యాభ్యాసమంతా సాగింది. గంగాధర శాస్త్రి భార్య అర్చన, వీరి కుమారుడు విశ్వతేజ, కుమార్తె కీర్తిప్రియ. ఈనాడులో సినీ పాత్రికేయులుగా వీరి జీవితం ప్రారంభమైంది. వీరి ప్రవృత్తి మాత్రం నేపథ్యగానం, సంగీత దర్శకత్వం. ఘంటసాల గారిది అంత ప్రాచుర్యం పొందినటువంటి భగవద్గీత అందరికీ తెలిసిన విషయం. మనం ప్రత్యేకంగా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతటి భగవద్గీతను తీసుకుని మీకు చేయాలని ఏ విధంగా అనిపించింది? ఛాలెంజింగ్గా అనిపించలేదా మీకు? ఛాలెంజింగ్గా అనిపించిందండి నిజంగా. అంటే అది నిజంగా చాలా ధైర్యంతో కూడుకున్నట్టు ధైర్యం. అది చాలా కొంతమంది దుస్సాహసం ఉన్నారు, కొంతమంది రకరకాలుగా భయపెట్టారు. వీడికి అహంకారం, ఈ సబ్జెక్ట్ జోలికి దేనికి పోయాడు అన్నారు. కొంతమంది అయితే భయపెట్టడం అంటే ఘంటసాల గారు భగవద్గీత పాడిన తర్వాత మొదటి CD, అప్పుడు LPలు, ఆ LP రికార్డు చూడడానికి కూడా ఆయన లేడు. భగవద్గీత ఎవడు మొదలెట్టినా అంతే, నువ్వు భగవద్గీత మొదలెట్టావంటే అట్లా కూడా భయపెట్టిన వాళ్ళు. అసలు మీరు చేసిన దాంట్లో వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం ఏమిటంటే, నేను చాలాసార్లు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, నేను ఒక 10 దేశాలు తిరిగాను. అప్పుడు అమెరికాలో ఒక ప్లేస్లో ఒక మహాత్ముడు, మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా అని అడిగాడు. వర్క్స్ ఏమైనా చేశారా అని అడిగాడు. వర్క్స్ అంటే నేను అన్నాను, నేను చాలా క్యాసెట్లు పాడాను. అది కాదండి, వర్క్స్ ఏమైనా చేశారా అని అడిగాడు. అంటే నేను యాక్చువల్గా చాలా టీవీ సీరియల్స్కి పాడాను, వాటికి మ్యూజిక్ డైరెక్ట్ చేశాను. తర్వాత తానా ఆటలు ఇలాంటి వాటికి చాలా నేను కంపోజ్ చేసినవి అవన్నీ అడగట్లేదండి. వర్క్స్ ఏమైనా చేశారా? అతను చెప్పింది నాకు అర్థం కాకపోవడం వల్ల అతనే అన్నాడు ఫైనల్గా, వెళ్ళిపోయేలోగా ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోయేందుకు మీరేమన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా చేశారు? ఘంటసాల గారు భగవద్గీత చేసినట్టు, MS రామారావు గారు సుందరకాండ చేసినట్టు, MS సుబ్బలక్ష్మి గారు ఇవాళకి జనాలకు గుర్తుండిపోయారంటే విష్ణు సహస్రనామం, భజగోవిందం, ఇలాంటి వాటి వల్ల అలా ఏమన్నా వర్క్ చేశారా అని అనేసరికి నాకు అసలు సాధారణంగా అందరూ ఎన్ని సినిమా పాటలు పాడారు, ఎన్ని ఆల్బమ్స్ ఇవే అడుగుతారు. వాటి వల్ల, సినిమా పాటల వల్ల ఏముంది, మనం పాడితే కాసేపు చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. పాడడం, చప్పట్లు కొట్టడం, వెళ్ళిపోవడం, మనం డబ్బులు తీసుకోవడం, ఇంతేనా జీవితం? అప్పుడు అనిపించింది ఇది కాదు, ఇది చాలా గొప్ప, అంటే దేవుడే ఆ రూపంలో వచ్చి నా బాధ్యతను గుర్తు చేసినట్టు అనిపించిందండి. ఇండియా వచ్చాను. వచ్చిన తర్వాత చాలా కాలం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా ఏదైనా చేయాలి, ఏం చేయాలి, మనంతట మనం అసలు ఏ సబ్జెక్ట్ మనం ఎంచుకోగలం, ఎవరన్నా మనకు అవకాశం ఇస్తే పాడాలి తప్ప మనంతట మనం ఏమైనా చేయగలమా అనుకుంటున్నప్పుడు అన్నమయ్య రచయిత JK భారవి ఒక ఆలోచించారు, సంపూర్ణ భగవద్గీత చేయండి అని. అసలు అది కోట్లకి సంబంధించిన, అది లక్షల్లో ఉంటుందో కోట్లలో ఉంటుందో తెలియదు. అవన్నీ మనం ఎక్కడ సంపాదిస్తాం? ప్రొడ్యూసర్ ఎవరు దొరుకుతారు దీనికి? ఇది అసలు ఎంత లెంగ్త్, ఎంత 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 ఎన్ని సంవత్సరాలు చేస్తే అవుతుంది ఇది? ఘంటసాల గారు 700 శ్లోకాల భగవద్గీతలో ఆయన 108 శ్లోకాలు చేయడానికి దాదాపుగా 6 నెలల నుంచి 1 year పట్టింది అనుకుని దాన్ని ఫినిష్ చేయడానికి. ఇప్పుడు నాకు 700 శ్లోకాలు అంటే ఏదో 6-7 సంవత్సరాలు పడితే, 100 శ్లోకాలకి 1 year పడితే, 700 శ్లోకాలకి 7 సంవత్సరాలు పడితే అప్పటిదాకా నేను ఏం చేయాలి? మిగతావన్నీ వదిలేసే, దానికి ఇంకా చాలా వదిలేయాలి అని అంటే, మిగతా మీరు గట్టిగా సంకల్పించండి, అది జరుగుతుందన్నాడు. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మళ్ళీ ప్రపంచం వైపుకి నన్ను పిలిచిన చోటకల్లా వెళ్ళి, నేను ఇలా ప్రాజెక్ట్ చేయబోతున్నాను, మహాత్ములారా ఎవరన్నా ప్రోత్సహిస్తే ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు నడుస్తుందంటే కొన్ని వేల చేతులు లేచినాయి. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి, భగవద్గీతలో గొప్ప శ్లోకం. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, దుర్గతిం తాత గచ్చతి.
యోగ స్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలగదు. నాయన, మంచి పనులు చేయువాడెన్నటికీ దుర్గతి పాలు కాడు. మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని అంటే నీ కోసం చేసేది కాదు, లోకం కోసం చేసేది. అద్భుతం. అసలు భగవద్గీత మార్గంలో వెడుతున్నప్పుడు ఎంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ అంటే, దీనికి స్వరూపానంద సరస్వతి ఆ స్వామి ఈ భగవద్గీత ప్రాజెక్ట్ రికార్డింగ్కి ఆయన స్విచ్ ఆన్ చేశారు. ఆయన ముహూర్తం పెట్టి ఈ ప్రాజెక్ట్ ఆయనే ప్రారంభింపజేశారు. కొంతమంది మహాత్ముల్ని మనం నమ్మి తీరాల్సిందే. ఆయన ఆశీర్బలం ఎంత గొప్పదంటే, భగవద్గీత ఒక పట్టాన ముందుకు సాగలేదు. రకరకాల దశలు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రీసెంట్గా అది కంప్లీట్ అయింది. 7 సంవత్సరాల టైం ఎందుకు తీసుకుందంటే, జస్ట్ సింగర్గా పాడి ఒక గాయకుడిగా పాడేసి వెళ్ళిపోవడం కాదు. భగవద్గీత ఏమిటో నీకు వంట పట్టాలి, భగవద్గీత ఏమిటో నువ్వు నేర్చుకోవాలి, దాని తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇన్ని శ్లోకాలు చదివి అర్థం చేసుకుని 5000 సంవత్సరాల క్రితం మతాలు మతాలేవి ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి ఇంత మహాద్భుతమైన సందేశం అందించాడా. ఆ గ్రంథంలో ఇంకా గొప్పతనం ఏమిటంటే, తన పేరు, కృష్ణుడి పేరు ఎక్కడ ఉండదు. ఇతను కృష్ణుడి రూపంలో ఉన్నవాడిని చూస్తున్నాడు కాబట్టి హే కృష్ణ అని ఇతను అంటున్నాడు. కానీ అక్కడ భగవద్గీతలో కృష్ణుడు ఏది మాట్లాడినా భగవాన్ ఉవాచ పేరుతో ఉంటుంది. ప్రపంచంలో ఏ మతస్థుడైనా ఆ భగవాన్ ఉవాచ ప్లేస్లో నీ ఇష్టదైవాన్ని పేరు పెట్టుకో, ఆ రూపం చూసేసుకోవచ్చు. అంత లిబర్టీ ఇచ్చిన దేశం ఇది. ఎంత అది శాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది. ఇది నిజంగా పాలకుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి, సమాజంలో ప్రతి సెక్టారు భగవద్గీత నేర్చుకుంటే అంతకు మించిన వాడు నేర్చుకున్నాడంటే వాడి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా పదును పెట్టుకున్నాడని అర్థం అండి. భగవద్గీతలో మీకు ఇష్టమైనటువంటి, అంటే చాలా కష్టం అలా చెప్పడం నాకు అర్థమవుతుంది, కానీ స్ఫురించే శ్లోకాలు కొన్ని మా కోసం చాలా ఉన్నాయి. 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి. అర్జునుడు 84 శ్లోకాలు ప్రశ్నల రూపంలో తనకు మధ్య మధ్యలో వచ్చిన సందేహాలన్నీ కృష్ణుని అడిగాడండి. కృష్ణుడు అసలు అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ఒక శ్లోకం అడిగాడండి. సంజయుడు 41 శ్లోకాల రూపంలో అతనికి జవాబు చెప్పాడు. అన్నీ కలిసి 700 శ్లోకాలు. కృష్ణుడు చెప్పిన 574 శ్లోకాల్లో అసలు ముందు కర్మ మార్గంలోకి వెళ్ళు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఇది కర్మతత్వాన్ని, కర్మరహస్యాన్ని వివరిస్తుంది. ప్రతివాడు పనిచేయాల్సిందే. అయితే శాశ్వత నీ ధర్మాన్ని, నీ స్వాభావిక ధర్మాన్ని వదులుకోకుండా లోకం కోసం నువ్వు ఏదైతే కర్మ చేస్తావో అది ధర్మబద్ధంగా ఉంటే పరమాత్ముడు నిన్ను అనుగ్రహిస్తాడు. చిన్నతనం నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించగలిగితే, జీవితం అంటే ఏంటో చిన్నతనంలోనే తెలిసిపోతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అందరినీ మనం ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగే స్థితి భగవద్గీత మనకిస్తుంది. గొప్ప వ్యక్తిగా మలుస్తుంది భగవద్గీత. అది భగవద్గీత ఎందుకు చదవాలంటే అందుకని. భగవద్గీతని అసలు సిలబస్లో కూడా, మన రెగ్యులర్ వీటిల్లో కూడా మన పాఠ్యాంశంగా దాన్ని చేర్చి కంపల్సరిగా త్యాగయ్యేది మనం కీర్తన చెప్తున్నప్పుడు, పోతన పద్యం చెప్తున్నప్పుడు భగవద్గీత చెప్తే మతం ఎందుకు అవుతుంది? మతాలు పుట్టని రోజున భగవద్గీత పుట్టింది. మతం కింద భారతదేశంలో సెక్యులర్ అనే పదం కింద భగవద్గీతను తీసేయటం అత్యంత దుర్మార్గం. పైగా ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తిత్వ వికాసం అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, భగవద్గీతలో ఒక శ్లోకం రీసెంట్గా అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వచ్చారు. కలాం గారికి నచ్చిన, ఆయన చదివి ఇన్స్పైర్ అయిన 4 పుస్తకాల్లో మొదటి పుస్తకం భగవద్గీత అని చెప్పారండి. మేము ఆయన కలిసినప్పుడు, భగవద్గీత ఇలా చేస్తున్నాం, మీరు తప్పకుండా వచ్చి వినాలని ఆయన చెప్పినప్పుడు నేను తప్పకుండా వింటానని అసలు ముందు పర్సనల్గా కూర్చోబెట్టుకుని కొన్ని శ్లోకాలు పాడించుకున్నారు. ఈ కర్మణ్యేవాధికారస్తే దాని మీనింగ్ అంతా చెప్పినప్పుడు. అట్లాగే ఆయన అడిగారు, కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు, విశ్వమంతా నిండిపోయిన కృష్ణుడిని చూసినప్పుడు అర్జునుడు దాన్ని ఎట్లా వర్ణించాడో, అర్జునుడిలో కలిగిన భావోద్వేగం ఏమిటి? నాకు ఆ సీన్స్ నాకు బాగా ఇష్టం అండి. అవి పాడండి అని అడిగారు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే
సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, కమలాసునుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు, సమస్త ఋషులు నీలో నాకు కనిపిస్తున్నాయి. ఇదంతా నేను చూసి తట్టుకోలేకుండా ఉన్నాను. నువ్వు శాంత స్థితికి వచ్చాయి, అసలు రూపానికి వచ్చాయని అతను అడుగుతున్నాడు. అలా 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 చెప్తున్నప్పుడు అర్జునుడిలో ఒక భావోద్వేగం కలిగింది. అదేంటంటే, చూస్తున్నవాడు నిన్నటిదాకా నా పక్కన తిరుగుతున్న మామూలు మానవుడు రూపంలో ఉన్న కృష్ణుడు కాదు, ఇతను పరమాత్ముడు అని తెలుసుకున్న తర్వాత అతను ఇంక అంటే ఈ లెక్కన మామూలు మానవుడు అనుకుని గతంలో నేనేమన్నా పిచ్చి పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడానా, గతంలో ఏమైనా తప్పులు చేశానా, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అతను పశ్చాత్తాపడతాడు. పడుతూ 2 శ్లోకాలు 4 శ్లోకాలు చెప్తాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ మిత్రమా అని పొరపాటును అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమించుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఇది ఈ ఘట్టానికి నాకు బాగా ఎంత పరమాత్ముడు అనుగ్రహం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడు అనుగ్రహం ఉంటేనే మోగవాడు కూడా అద్భుతమైన వ్యక్తి అవుతాడు, కుంటివాడు కూడా కొండలు దాటేస్తాడు అన్నట్టుగా. జస్ట్ సినిమా గాయకుడిగా నేను ఆ మార్గంలోంచి వెళుతుంటే ఎక్కడ అమెరికా, అక్కడెవరో నా గమనం గురించి, నా లక్ష్యం గురించి గుర్తు చేయడం ఏంటి, ఇండియా వచ్చిన తర్వాత చాలామంది ఏదో చెప్తుంటారని వదిలేయకుండా ఆ మార్గంలో పడి వెళ్ళటం ఏమిటి, దానికి ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని 100 మంది సహకరించడం ఏంటి, ఈ భగవద్గీత ప్రాజెక్టు పూర్తి చేయించడం ఏంటి, ఇదంతా చాలా. దీనికి మళ్ళీ చిన్నతనం నుంచే నా తల్లి నా తండ్రి సంస్కృతం నేర్పించడం ఏమిటి, లింక్ అక్కడ ఎక్కడో అంటే పరమాత్ముడు దీన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నాడు అనమాట. అది తెలుసుకున్న తర్వాత ఎంత ఆనందం అండి. శ్రీ గంగాధర శాస్త్రి గారు చేసినటువంటి అనేక కార్యక్రమంలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక దేహమును విడచి మరొక దేహమును పొందునప్పుడు తన వెంట ఇంద్రియములను మనస్సును కొనిపోవుచున్నాడు.
పార్థా నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి. పార్థ, యోగస్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలుగదు. నాయన, మంచి పనులు చేయువాడెవ్వడునూ దుర్గతి పాలు కాడు. స్వరార్చన కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.